సురేఖ వాణి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో అక్కా పిన్ని వదిన పాత్రలో నటించింది. అయితే ఇటీవల కాలంలో సినిమాలు కాస్త తగ్గించిందని చెప్పాలి. ఒకానొక సమయంలో అక్కా వదిన పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా సురేఖ వాణి ఉండేవారు. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల ఈమె సినిమాలను తగ్గించారు. ఇక సురేఖ వాణి సురేష్ తేజ అనే ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈయన దర్శకత్వంలో ఈమె బుల్లితెర కార్యక్రమాలకి యాంకర్ గా ఉండడమే కాకుండా బుల్లితెర ప్రోగ్రామ్స్ లో కూడా సందడి చేసేవారు. అనంతరం సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి భర్త మరణం తర్వాత సినిమాల్ని కూడా కాస్త తగ్గించారు. అనారోగ్య సమస్యలతో సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019 సంవత్సరంలో మరణించారు. ఇప్పుడు ఆమె తన కూతురితో కలిసి ఈమె జీవితాన్ని ఒంటరిగా గడుపుతున్నారు. ఇక కరోనా సమయంలో సోషల్ మీడియాలోకి సురేఖ వాణి ఎంట్రీ ఇచ్చారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న తన తల్లిని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆమెను సోషల్ మీడియాకు పరిచయం చేశారు కూతురు సుప్రీత. అప్పటి నుంచి ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ తల్లి కూతురు చేసే హడావిడి మామూలుగా ఉండదు. వెకేషన్స్కి వెళ్లడం, పార్టీస్ చేసుకోవడం, పొట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమివ్వడంతో వీరి వ్యవహార శైలిలో భారీ స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. సోషల్ మీడియా వేదికగా సురేఖ వాణి లేదా సుప్రీత ఎలాంటి పోస్ట్ చేసినా విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు వారి వస్త్రాధారణపై. తాజాగా సురేఖ వాణి తన కుమార్తె సుప్రీత హీరోయిన్ గా నటించిన చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొనగా తనకు సోషల్ మీడియాలో వీరు వేసుకునే దుస్తులపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకి సురేఖ వాణి సమాధానం చెప్తూ, ప్రతి ఒక్కరూ అన్ని విషయాలను ఒకే విధంగా ఆలోచించాలని రూలేం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తుంటారు. కొంతమంది ఆలోచన విధానమైతే అంతే ఉంటుంది. అందుకే బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. అలాంటి కామెంట్స్ మొదట్లో చూసినప్పుడు మేము కూడా స్పందిస్తూ వాటికి రియాక్ట్ అయ్యేవాళ్ళం. కానీ తర్వాత అలాంటివి చదివి వదిలేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి మెసేజ్లు చూస్తే మాకు నవ్వొస్తుంది అంటూ సురేఖ వాణి సోషల్ మీడియాలో తన గురించి వచ్చే ట్రోల్స్ పై స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.